నమస్కారం. సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం. చదువుని ఎవరైనా ఇష్టపడి చదువుతూనే భవిష్యత్తు బాగుంటుంది. డీఎస్పీ ఉపేంద్రబాబు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు గోనెగండ్ల జెడ్ హైస్కూల్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఈ సమాజంలో ఎలా ఎదగాలో చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులలో ఉపాధ్యాయులతో సక్రమంగా మెలగాలని, క్రమశిక్షణ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే కష్టపడి సాధించే ఆలోచన, చదువును ఎప్పుడు కూడా కష్టపడి చదవకూడదని, ఇష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని, సమాజంలో విద్యార్థులు గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలని, అలాగే 18 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు చిన్నపిల్లలు బైకులు కానీ ఏ ఇతర రకమైన వాహనాలు కానీ నడపరాదు అని, అలాగే మీ తల్లిదండ్రులకు బైక్ మీద వెళ్ళేటప్పుడు తలకు హెల్మెట్ ధరించమని చెప్పండి. అలాగే మద్యం తాగి వాహనాలు నడపరాదు అని, బండి నడుపుతూ మొబైల్ మాట్లాడరాదు అని మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు చెప్పాలి అని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లల పనుల్లో సహాయంగా ఉంటూ మంచిగా చదువుకొని సమాజంలో జరిగే మార్పులు గమనించి నడుచుకోవాలని డీఎస్పీ చెప్పినట్లు, మా చేతుల్లో లాఠీ ఎంత పవర్ఫుల్లో అలాగే మాస్టర్ చేతుల్లో బెత్తం కూడా అంతే పవర్ఫుల్. మేము ఖైదీలను శిక్షించడానికి, ఉపాధ్యాయులు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కొన్ని పరిస్థితుల్లో తప్పక వాడాల్సి వస్తుంది. ఏది ఏమైనా మీరంతా బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సిఐఏ గంగాధర్, ప్రిన్సిపల్ నాగభూషణం, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ సూర్య. మౌలికంగా చెప్పాలంటే గట్టిగా చెప్పాలి, అర్థమైందని. ఓకే, అర్థం పాటించి ఏం చేయాలి అంటే మంచి విద్యార్థులుగా ఉండాలి. అంటే ఏం చేస్తాను అన్ని మీ మనసులో ఉంచుకొని ఉన్నతంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ అందరికీ చెప్పే ప్రతి మాట మీరు ఎలా ఉపాధ్యాయులు గౌరవించాలి. అలాగే ఇంకా ఏమేమి చెప్పారు, ఇంకా చాలా విషయాలు చెప్పారు సార్, అన్ని గుర్తున్నాయి అంటారా? సార్ గుడ్. ఓకే, ఈ వాయిస్ మీకు ఎంతవరకు ఎక్కింది అనే విషయాన్ని ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, సమాజంలో అన్ని గ్రహిస్తూ ఎలా బతకాలనే విషయాన్ని మీకు అందరికీ పదే చెప్తూ ఇలా ఉండాలని చెప్పారు. అవునా? అవన్నీ పంచుకుంటారా? తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలా. తన పని తాను చేసుకొని మీ పిల్లల్లో ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ పని నువ్వు చేసుకుంటే నీవు ఆత్మస్థైర్యంగా నిలబడతావు. ఎదుటి వ్యక్తికి వీలైనంత వరకు నీ లైఫ్లో ఇతరుల మీద ఆధారపడుకోకుండా బతకాల. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ స్కూల్కి రావడంలోనే ఇన్ టైంలో రావాలా. ఫస్ట్ టీచర్లకు గౌరవించాలా, వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలా. ఏదైనా డౌట్ వస్తే మీరు అడగాల. తర్వాత వచ్చేటప్పుడు కూడా, ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా విజిలెంట్గా రావాలా. చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఏమి అని చెప్పి తెలుసుకోవాలా. తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయాలా. తర్వాత నేర్చుకునే ఉద్దేశంలో ఇతరుల హెల్ప్ తీసుకోవాలా. పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలా. ఎప్పుడు కూడా నిర్వీర్యంగా ఆలోచించకూడదు. నేను గాక వేరే వాళ్ళు సాధించలేరనే కసి ఉండాలా. నేను చేయలేమేమో అనే నిరుత్సాహం ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక సమాజంలో గొప్పగా బతకాలనే ఆలోచనని, కళలను సాకారం చేసుకోవాలా. మీకు ఇండివిజువల్గా పేరు ప్రతిష్టలు కానీ, కుటుంబానికి కానీ, ఊరికి కానీ, మండలానికి కానీ పేర్లు తీసుకొని రావాలా. గొప్పగా జీవన విధానంలో గొప్పగా ఉండాలని చెప్పి మీటింగ్ పెట్టి తెలియజేసిన అందరికీ. ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్కు, అందుకు సహకరించిన మా సిఐ గారికి, టీచర్లకు, మీడియా మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.